బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 88 అల్ ముఖీత్ అంటే ఈ చరాచర సృష్టి సర్వాన్ని పరివేష్టించి ఉన్నవాడు అని అర్థం. మొదలు చివర, ఆది అంతం, పుట్టుక గిట్టుక ఇవన్నీ మనకే కానీ సృష్టికర్తకు కాదు. అంతర్బాహ్యాలు కూడా మనకే కానీ అల్లాహ్ అల్ ముహీత్కు కాదు. మన జీవితం, జ్ఞానం, శక్తి, ఆరోగ్యం, ఆహ్లాదం, సంపద ఒక్కటేమిటి, అన్నీ మనకు పరిమితంగా ప్రసాదించబడ్డాయి. ఇంత పరిమితంగా ప్రసాదించబడ్డ మనిషి కూడా విర్రవీగుతాడు, తానే గొప్పవాడని తలపోస్తాడు. కొన్ని సందర్భాల్లో అసలు స్వయంగా తన సృష్టి, తన ఉనికి, తన మంచి చెబ్బరలు ఏమిటో తనకే తెలియదు. అయినా అహంభావంతో ప్రవర్తిస్తుంటాడు. అనేక సందర్భాల్లో అసలైన జ్ఞాని ఎప్పుడూ మిడిసిపడడు, గర్వంతో ప్రవర్తించడు. ప్రజలకు ప్రయోజనాన్ని, లాభాన్ని చేకూర్చే వృక్షాలు కూడా పంటకొచ్చిన వేళ వంగిపోతాయి. కానీ నిష్ప్రయోజనమైన ఫలాలు కలిగి ఉన్న కొన్ని వృక్షాలు ముళ్లతో నిక్క పొడుచుకుని నిటారుగా గర్వంతో నిలబడి ఉంటాయి. ఇలాంటి తేడానే మనం జ్ఞాని, అజ్ఞాని మధ్య చూస్తుంటాం. వెండి, బంగారాలు, మణిమాణిక్యాలు నేల అడుగు భాగాల్లో నిక్షిప్తమై ఉంటాయి. పనికిరాని రాయి రప్పలు మాత్రం ఎక్కడ చూసినా అక్కడ లభ్యమవుతూనే ఉంటాయి. మణిమాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, వెండి బంగారాలే ఇంతగా లోతైన అగాధాల్లో దాగి ఉంటే మరి వీటినే కాదు, ఇంకా వీటికంటే విలువైన జీవులను, వస్తు సంపదలన్నింటినో సృష్టించిన సృష్టికర్త ఎంతగా ఒదిగి ఉండాలి. ఎదిగిన వారు ఎప్పుడూ ఒదిగి ఉంటారు, ఏమీ తెలియని వారు మాత్రం ఎగిరిపడుతుంటారు. ఆ మహాజ్ఞాని అయిన సృష్టికర్తను ఈ లోకంలో ఏ మానవుడు చూడలేదు, చూడలేడు కూడా. అంతటి శక్తి ఎవరికీ లేదు. ఆ దైవ దర్శన సౌభాగ్యం లభించేది స్వర్గవాసులకు మాత్రమే. స్వర్గంలో దైవాన్ని చూసిన మనిషి అక్కడ ఉన్న సకల సౌభాగ్యాన్ని కూడా మర్చిపోతాడని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓ ప్రవచనంలో సెలవిచ్చారు. ఈ లోకంలో కూడా మనం అందమైన దృశ్యాన్ని లేక ఒక అద్భుతాన్ని చూసామంటే అలానే నిలబడిపోతాం. పనులన్నీ పక్కన పెట్టి అలా స్తబ్దతకు లోనవుతాం. ఈ ప్రాపంచిక వస్తువులే మనకు ఇంతగా విస్మయానికి లోను చేస్తుంటే సృష్టికర్త దర్శన సౌభాగ్యం లభిస్తే ఎలా ఉంటుందో మీరే ఆలోచించగలరు. ఆయన దర్శన సౌభాగ్యం మనకు లభించాలంటే ఆయన చూపిన మార్గం ఇస్లాం ప్రకారమే నడవాలి కదా. ప్రతి వస్తువును అల్లాహే సృష్టించాడు. ఆయన అద్వితీయుడు, అందరిపై ఆధిక్యం కలవాడు. దివ్య ఖురాన్ 13:16.